వసుంధరాదేవి, మాలిని వాళ్ళు అయితే ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి వాళ్ళ ఆయన అయితే వసుంధరాదేవి చేతిలో పేపర్లు చూసి, "ఏంటి ఆ పేపర్స్?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే మళ్ళీ బిడ్డను మాలినికి ఇచ్చేయడానికి సంతకం చేసింది. అవే ఈ పేపర్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని వాళ్ళ నాన్న అయితే, "ఏంటి మాలిని ఇలా చేసావు? నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు. ఒక అక్క చెల్లెళ్ళ సంబంధం అంటే అది చాలా ముఖ్యమైన సంబంధం. ఒక అన్న తమ్ముడికైనా అలాంటి సంబంధం ఉండదేమో కానీ అక్క చెల్లెలకి ఎలాంటి సంబంధం ఉంటుందో తెలుసా? అది చాలా గొప్ప సంబంధం. నువ్వు ఆ సంబంధాన్ని అయితే చాలా చెడగొట్టేసావు మాలిని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే వాళ్ళ నాన్న మాటలు పట్టించుకోకుండా మొహాన్ని అయితే పక్కకు తిప్పేసుకుంటూ ఉంటుంది. "నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మాలిని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "ఏంటి మన పాపని మీరు శపిస్తున్నారా ఏంటి? అలా మాట్లాడుతున్నారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, "నేను శపించడం కాదు, ఒక తండ్రి ఎప్పుడు అలా చేయడానికి వీలు రాదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మాలిని అయితే, "మీరే బాగుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు" అని చెప్పేసి అయితే మాలిని కూడా వాళ్ళ నాన్ననే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే చాలా కోపంతో తన చెయ్యిని లేపి, "మాలిని" అని చెప్పేసి అయితే తనను కొట్టబోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మాలిని, వసుంధరాదేవి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి నీ తండ్రిని నువ్వు అలా అనవచ్చా?" అని చెప్పేసి అయితే చాలా కోపంగా తన మీద చెయ్యినైతే లేపుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.